ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం దద్దోజనం లేదా కర్డ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నీళ్ళు తగినన్ని, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 పెద్ద బౌల్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చిట్కాలు: మనం మామూలుగా రైస్లో 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోస్తాం, కానీ దద్దోజనంలో మాత్రం 1 కప్పు ఎక్స్ట్రా వేయాలి. మనం పాత రైస్ వేస్తే కాచి చల్లార్చిన పాలు వేయడం వల్ల దద్దోజనం అది పులవకుండా టేస్ట్గా ఉంటుంది. దద్దోజనం తయారీకి తాజా పెరుగు వేయడం వల్ల చాలా సమయం పులవకుండా ఉంటుంది. మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం వేయకుండా ఉంటే మంచిది, ఎందుకంటే ఎక్కువ మంది వాడరు. అలాగే ఆరోగ్యకరంగా మనం తయారు చేయడానికి దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా 1 కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో కొద్దిగా నీళ్లు పోసి బియ్యాన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. మంచిగా ఇలా కడుగుతూ ఆ నీళ్ళు బయట పారబోసేసి, 1 కప్పు బియ్యానికి మేము 2 కప్పుల నీళ్ళే వేసుకున్నాం, కానీ మీకు అన్నం మెత్తగా కావాలనుకుంటే 1 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి అన్నం ఉడికించుకోవాలి. చూడండి, అన్నం ఉడికిపోయింది. ఇలా ఉడికిన అన్నాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే గ్లాస్తోనైనా లేదా ఏదైనా బౌల్తోనైనా ఇలాగా అన్నాన్ని మెత్తపాలి గట్టిగా. గ్లాస్తో ఇలా ఒత్తుతూ అన్నాన్నంతా మంచిగా మెత్తగా అయ్యేటట్లు వేడిగా ఉన్నప్పుడే గ్లాస్తో ఒత్తుకోవాలండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు కూడా ఎంత సరిపోతుందో దీనికి అంత పెరుగు వేసుకోవాలి. వేసుకుని అన్నం అంతా మనం గ్లాస్తో ఇట్లా ఒత్తడం వల్ల ఉండలుండల్లో ఉంటుంది, కాబట్టి మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్నాక ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు వేసుకోవాలి. దీన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ కొద్దిగా చిటపటలాడాక అల్లాన్ని కూడా వేసుకోవాలి. మిశ్రమాన్నంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలుపుకొని ఇలానే చిన్న మంట మీద వేగనివ్వాలి. ఇలా తాలింపు అంతా వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ తాలింపుని వేసేయాలి. ఇలా మొత్తం అన్నాన్ని కలుపుకోవాలి. మీకు ఇంత చిక్కగా మాకు వద్దనుకుంటే మనం పెరుగు కలుపుకున్నప్పుడే 1 బౌల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నాన్నంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న అన్నాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా దద్దోజనాన్ని సర్వ్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది.